అందరిలో ఒక సందేహం ఏంటంటే చాలా మంది జనవరి 1వ తేదీ నుంచి సంవత్సరం మొదలు పెట్టాలా, ఉగాది నుంచి మొదలు పెట్టాలా, ఈ రాశి ఫలాలు అనేది ఎక్కడి నుంచి చూసుకోవాలనేది చాలా మందిలో ఒక సందేహం. 2026 అనేది రెండు 2026 అంటే మొత్తం కూడితే ఒకటి వస్తుంది అంటున్నారు. సో ఈ ఒకటి ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ సంఖ్య 1 అనేది 9 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుందంట. 2026లో అండి ముఖ్యంగా ప్రపంచంలో లీడర్లు 2026 కొత్త సంవత్సరం రాబోతోంది. కొందరిలో ఆశ, మరికొందరిలో భయం, ఏం జరగబోతోందో అని. నిజానికి చాలామంది ఉగాది నుంచి కొత్త సంవత్సరం అనుకుంటారు, మరికొందరు జనవరి నుంచే కొత్త సంవత్సరం. ఏది అసలైన కొత్త సంవత్సరం తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనలో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు సరిగ్గా ఉండవు, టైమ్ ఆఫ్ బర్త్లు సరిగ్గా ఉండవు, ప్లేస్ ఆఫ్ బర్త్లు సరిగ్గా తెలియదు. అలాంటి వారి కోసమే ఈ ఇంటర్వ్యూ. సో మీ పుట్టిన తేదీ తెలిస్తే చాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సుప్రసిద్ధ వాస్తు, ఆస్ట్రో, న్యూమరాలజీ నిపుణులు సంజయ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఈ 2026 పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గారు, అందరిలో ఒక సందేహం ఏంటంటే చాలామంది జనవరి 1వ తేదీ నుంచి సంవత్సరం మొదలు పెట్టాలా, ఉగాది నుంచి మొదలు పెట్టాలా, ఈ రాశి ఫలాలు అనేది ఎక్కడి నుంచి చూసుకోవాలనేది చాలా మందిలో ఒక సందేహం. ఎందుకంటే చాలా మంది చెప్పేశారు, జనవరి 1 కూడా చెప్తున్నారు, ఉగాది కూడా చెప్తున్నారు. ఏది ప్రామాణికం అసలు? న్యూమరాలజీ ప్రకారము సంఖ్యాశాస్త్రం అనేది ఖచ్చితంగా పనిచేస్తుందండి. ఈ సంఖ్యాశాస్త్రమును నమ్మే చాలామంది కూడా కొత్త సంవత్సరం రోజునే ఉదయాన్నే లేచి గుళ్ళని కిటకిటలాడిపోతుంటాయి, అంత నమ్ముతారు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగుండాలి, అంకెలు మారాయి, మన జీవితంలో కూడా ఏమైనా మార్పులు వస్తాయన్న నమ్మకం, విశ్వాసం అందరిలో ఎందుకుందంటే సంఖ్యాశాస్త్రం పనిచేస్తుంది కాబట్టి. 2026 అనేది టోటల్ చేస్తే 1వ సంఖ్య వస్తుంది, సూర్యుడి సంఖ్య వస్తుంది. కాబట్టి ఈ సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఉగాది చేయాలి, ఇది చేయాలి, రెండు చేయాలి ఖచ్చితంగా అండి. చాలా మంది చెప్పారు 2025 అంటే 9 సంఖ్య. అవును. సో రకరకాల దాని ప్రభావాలు ఉండే. ఇప్పుడు 1వ నెంబర్ వస్తుంది. 2026 అంటే మొత్తం కూడితే ఒకటి వస్తుంది అంటున్నారు. సో ఈ ఒకటి ప్రభావం ఎలా ఉండబోతుంది? ఒకటి ప్రభావం అనేది సూర్యుడి కారకత్వం అండి. కరెక్ట్ 2026 అనేది ఈ సంఖ్య 1 అనేది 9 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. లాస్ట్ 9 సంవత్సరాల ముందు ఎప్పుడు వచ్చిందంటే 2017లో వచ్చింది. 2017ని మనం టోటల్ చేస్తే సంఖ్య 1 అవుతుంది. ఈ సూర్యుడి సంఖ్య అనేది అందరికీ స్టార్టప్ చేసుకోవడానికి మంచి అవకాశం. 2017 కంటే ముందు ఎప్పుడు వచ్చిందండి అంటే 2008లో, దానికంటే ముందు ఎప్పుడు వచ్చిందండి అని అంటే 1999లో. 1999, 2008, 2017, తర్వాత 2026. 2017 మనం చూసుకున్నా మొదటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు స్లోగా నడిచిన తర్వాత ఇయర్ అంతా స్టార్టప్ అనేది చాలా స్పీడ్గా జరిగింది. చాలా కొత్త మార్పులు వచ్చాయి. అలాగే మనము అంటే ఈ 2026లో అంటే రవి, సూర్యుడు. సో ఈ సంవత్సరానికి సూర్యుడు అధిపతి. సూర్యుడి రంగు వచ్చేసి కాషాయం రంగు అంటాము. సూర్యుడి ఎలిమెంట్ వచ్చేసి వాటర్ ఎలిమెంట్ అంటాము. సూర్యుడి తత్వం వచ్చేసి ఎప్పుడు కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా తగ్గకుండా ప్రపంచానికి వెలుగివ్వడమే సూర్యుడి పని. సూర్యుడు ఏం తీసుకోవడం మన దగ్గర నుండి, ఆయన ఇవ్వడమే ఆయనకు ఆలోచన. సో అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది. అండ్ మనకు ఈ రంగాలు తీసుకుంటే మనకు 2026లో అండి ముఖ్యంగా ప్రపంచంలో పెద్ద లీడర్లు ఎవరు ఉన్నారు? ట్రంప్ ఒకటి, పుతిన్ ఒకటి, జింపింగ్ ఒకటి, మోడీ గారు, నలుగురు ఉన్నారు. సో ఆయన ట్రంప్ డేట్ ఆఫ్ బర్త్ పర్సనల్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే ఆయనకి
ఈ సంవత్సరం అంతా కూడా 2వ సంఖ్యతో నడిచిందనమాట. పర్సనల్ ఇయర్ అని. ఇప్పుడు వచ్చేది ఆయనకి 3వ సంఖ్యతో పర్సనల్ ఇయర్ వస్తుంది. ఆ, ఈ 3వ సంఖ్యతో వచ్చే పర్సనల్ ఇయర్ని ఆయన కొంచెం నిలదొక్కుంటాడు. లాస్ట్ టైం చేసినట్టు కాకుండా ఈ సంవత్సరం కొంచెం నిలదొక్కుంటాడు. 2027లో మాత్రము ఈయన ఖచ్చితంగా పదవిలో నుండి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఓహో, ఎందుకంటే ఆయనకి పర్సనల్ ఇయర్ వచ్చేసి 4 వస్తుంది. ఓకే. ఎవరికైతే పర్సనల్ ఇయర్ వచ్చేసి 4 వస్తుందో వాళ్ళు ఇదే విధంగా పార్టీలో నుండి తొలగిపోయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలాగే పుతిన్ని మనం తీసుకుంటే ఆయనది 7వ సంఖ్య వచ్చేసి ఆయన పర్సనల్ ఇయర్ కూడా అనుకూలంగా ఉంది. వచ్చే సంవత్సరం కూడా అంటే ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం కూడా ఆయనకి మంచి అనుకూలంగానే ఉంది. ఓకే. షీ జిన్పింగ్ది తీసుకుంటే ఆయనది ట్రంప్ది సేమ్ అనిపిస్తుంది అనమాట. ఓహో, ఆయనకి కూడా పదవి అయ్యే అవకాశం ఉంది. ఉంది. ఎప్పుడు 27 కదా, 7లో 26 అనేది అలా నిలదొక్కు. మోడీ గారిది వచ్చేసి ఈ సంవత్సరం అంతా అంటే 2025లో 8 వచ్చిందండి సంఖ్య. 8 వచ్చినందుకు ఆయన స్ట్రైట్గా ఎవరిపైన కూడా ఇది చెయ్యకుండా అన్ని దేశాల వాళ్ళను కలుపుకుంటూ వెళ్ళారు. ఓకే. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గానే ఆయన అన్ని పనులు సాధించుకున్నారు. తర్వాత ఈ సంవత్సరం ఆయన కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం అలసినట్టుగా అనిపించింది. ఇప్పుడు వచ్చే ఇయర్ పర్సనల్ ఇయర్ అనేది ఆయనకి 2026 అనేది పర్సనల్ ఇయర్ ఆయనకి 9 అవుతుంది. 9 అంటే ఫైర్, పోరాడే తత్వము. ఇవన్నీ కూడా మన భారతదేశానికి అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలన్నీ కూడా బాగా అభివృద్ధిలోకి రాబోతున్నాయి. ఓకే. అండ్ రా మెటీరియల్ ధరలు కూడా బాగా పెరగబోతున్నాయి. ఓకే. తర్వాత వచ్చేసి రియల్ ఎస్టేట్ అంటే ముందున్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే రా మెటీరియల్ రేట్లు ఈ సంవత్సరం బాగా పెరగబోతున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా, కన్స్ట్రక్షన్ రంగం అంతా కూడా స్లోగానే వెళ్ళబోతుంది. అలాగే ట్రేడింగ్ విషయంలోకి వస్తే 2017లో కరెక్ట్గా స్టార్టింగ్ అంటే జనవరి స్టార్టింగ్ నుండి బాగా డౌన్ అయిపోయింది మార్కెట్. ఎప్పుడైతే జూలై వచ్చిందో 2017 జూలైలో ఈ మార్కెట్ అంతా కూడా, ట్రేడింగ్ మార్కెట్ అంతా కూడా ఒక మంచి రేంజ్లోకి వచ్చిందనమాట. డిసెంబర్ వచ్చేసరికి మంచి ఫుల్ ఫామ్లోకి వచ్చింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ ట్రేడింగ్ మార్కెటింగ్ అంతా కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్ళబోతుందండి. ఓకే. ఈ విధంగా ఉన్నాయి. మెయిన్ టాపిక్ సంఖ్యలోకి వెళ్దాం గురుగారు. ఓకే అండి. సో 1 నుంచి 9 తేదీ వరకు ఏ తేదీలో పుట్టిన వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చాలా మాకు ఉత్సాహంగా ఉంది. 1వ తేదీ, 10వ తేదీ, 19, 28 రైట్. ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా 1వ సంఖ్య కిందికి వస్తారండి. ఓకే. 1వ సంఖ్య అంటే సూర్యుడి కారకత్వం వీళ్ళ లోపల ఉంటుంది. ఎవరి ముందు తగ్గి పనిచేసే అలవాటు వీళ్ళకు ఉండదు. ఒకరి కింద వీళ్ళు పనిచేస్తున్నారంటే ఓపికతో నాకేదో ఒక రోజు టైం వస్తుందన్న భావనతో పనిచేస్తారే తప్ప వీళ్ళు మనస్ఫూర్తిగా మాత్రం ఒకరి కింద పని చేయలేరు. ఎప్పుడు కూడా లీడర్షిప్ క్వాలిటీలు ఉంటాయి వీళ్ళకు. అధికంగా ఒకరికి ఇద్దామన్న ఆలోచన, అంటే వీళ్ళు సంపాదించి నలుగురికి పంచుదామన్న ఆలోచనే ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ వీళ్ళెప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎక్కువగా. అలాగే డేట్ ఆఫ్ బర్త్లో సినీ ఫీల్డ్ వాళ్ళకి తీసుకుంటే బాలకృష్ణ గారు 10వ తేదీన పుట్టారు, 1వ సంఖ్య. ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన 10వ తేదీన పుట్టారు, 1వ సంఖ్య. కాబట్టి ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఈ విధంగా ఉంటారు. వీళ్ళ కారకత్వాలు ఇలా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆత్మవిశ్వాసం ఎక్కువగా అధికంగా పెరగబోతుంది గత సంవత్సరం కంటే. తర్వాత సంఘంలో గౌరవం, పేరు, మర్యాదలు ఎక్కువగా వీరికి సానుకూలంగా ఉండబోతున్నాయి. తర్వాత వచ్చేసి ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రమోషన్లు కోరుకుందాం, ట్రాన్స్ఫర్లు, మంచి ప్రమోషన్లు, మంచి ఇంక్రిమెంట్లు దాంట్లో పొందాలనుకున్న వాళ్ళకి మంచి సంవత్సరం, మంచి అవకాశం లభించబోతున్నాయి కూడా వాళ్ళకి. వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈసారి కొంచెం ఈగోకి పోకుండా, ఏంటంటే ఈగో అనే తత్వం సూర్యుడి లోపల ఉంటుంది.
కాబట్టి వీళ్ళు ఈగోకి పోకుండా ఎక్కువగా కష్టపడితే ఇంకా వీళ్ళకి దానికంటే అధికమైనటువంటి లాభాలు వ్యాపారంలో రావడానికి మంచి అవకాశం ఉందండి. అలాగే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరము క్రమశిక్షణ అనేది వీళ్ళు ఎంత పెంచుకుంటే వారి చదువుల్లో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. సూపర్. ఈ 1వ సంఖ్యలో జన్మించిన వారికి ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధనము చేతిలో ఎక్కువగా నిలబడబోతుంది. ఓకే. తర్వాత ఆరోగ్యంతో ఇబ్బంది పడే వాళ్ళకు ఆరోగ్యము మెరుగు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుటుంబ సౌఖ్యం వీళ్ళకు ఉంటుంది. కుటుంబంలో ఉండే వాళ్ళు వీళ్ళ సలహాలు తీసుకుంటారు ఏం చేయాలని. ఇంతకుముందు ఒకవేళ వీరికి ఆ కుటుంబంలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న ఈ సంవత్సరం కమ్యూనికేషన్ చాలా దగ్గరగా ఉండబోతుంది. రాజకీయ పదవులు అండ్ గవర్నమెంట్ జాబ్స్ విషయంలో ఎలా ఉంటుంది ఈ నెంబర్ వాళ్ళకి? గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఈ సంవత్సరం అనేది ప్రయత్నం, వాళ్ళు ఎంత కష్టపడితే అంత సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. లీడర్షిప్ అంటారా, ఆ లీడర్షిప్లో అంటే 1వ తేదీలో పుట్టిన వాళ్ళు లీడర్షిప్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు మంచి కొత్త ప్రయోగాలు ఈ సంవత్సరం చేయబోతున్నారు. ఆ ప్రయోగాలు చేసి అందరినీ మెప్పించి గౌరవం పేరు అన్ని కూడా పొందడానికి మంచి అవకాశాలు ఉండబోతున్నాయి. సూపర్. వీళ్ళు రెమెడీస్ ఏమన్నా చేయాలా గురుగారు? జనరల్ రెమెడీస్ అంటే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాక్రతో దృష్ట్వా యుద్ధాయ సమవస్థితం దైవతైశ్చ సమాగమ్యం అని మనము ఆదిత్య హృదయం చదువుతాం. అవును. ఈ సంవత్సరం కనుక వీళ్ళు డైలీ ఆదిత్య హృదయం విన్నా లేదా ఆదివారం రోజున ఉదయాన్నే సూర్య గాయత్రి ఉంటుంది. భాస్కరాయ విద్మహి మహాదితికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాలు. ఈ గాయత్రి మంత్రాన్ని చెప్పుకుంటూ 3 సార్లు సూర్యుడికి నీళ్ళు వదిలి 4వసారి చేతిలో నీళ్ళు తీసుకొని మాకు ఈ కోరిక నెరవేరాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి అని ఆలోచించి ఆ నీళ్ళు సూర్యుడికి చూపించి వీళ్ళు తాగితే ఇలా ప్రతి ఆదివారం చేసుకుంటూ పోతే మంచి రెమెడీ అండ్ మంచి లాభాలు అభివృద్ధి అనేది వీరికి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంటాయండి. ఓకే, సూపర్ గురూజీ. ఇక 2వ తేదీ వీళ్ళు కొంచెం ఎమోషనల్ కదా 2వ తేదీ వాళ్ళంటే. అవునండి. సో మరి వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? 2వ తేదీ 2, 11, 20, 29 ఈ 2వ తేదీన జన్మించిన వాళ్ళు 2, 11, 20 తేదీ 29వ తేదీ ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు 2వ సంఖ్య కిందికి వస్తారండి. దీంట్లో మన సినీ ఫీల్డ్లో తీసుకుంటే నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ తేదీల్లోనే జన్మించారు. సూపర్. అయితే వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ 2వ సంఖ్య కారకత్వం ఏంటంటే చంద్రుడి కారకత్వం అండి. ఓకే. వీరు ఎమోషనల్గా సాధిద్దాం అనుకుంటారు ఏదైనా. ఎమోషనల్ తోటి వీరిని మనం సాధించవచ్చే తప్ప కోపతాపాలతోటి ఎలాంటి అధికారాలు చూపించి వీళ్ళతోటి మనం మెప్పించలేం వీళ్ళని. వీళ్ళు ఎమోషనల్గా ఏదైనా చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం అనేది ఆత్మవిశ్వాసము అధికంగా ఉండబోతుంది. ఎందుకంటే 2వ సంఖ్య సూర్యుడికి మిత్రకారకత్వాలు ఉంటాయి. 1, 2, 4, 7 ఇవి ఫ్యామిలీ నంబర్స్ అంటారు సూర్యుడికి. 1, 2, 4, 7 ఇవి ఫ్యామిలీ నంబర్స్ అండి. దీంట్లో 2 ఉంది కదా, ఈ 2 అనే సంఖ్యలో జన్మించిన వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరము మంచి ఆత్మవిశ్వాసము, పేరు ప్రఖ్యాతలు అండ్ ఉద్యోగంలో కూడా వీళ్ళకి గౌరవ మర్యాదలు, అంటే ముందు కంటే ఈసారి గౌరవ మర్యాదలు, మంచి ప్రమోషన్స్ రాబోతున్నాయి. వ్యాపారం కూడా వీళ్ళకి మంచిగా అభివృద్ధిలోకి రాబోతుంది. అండ్ విద్యార్థులు కూడా మంచి చదువుకొని టీచర్స్ని మెప్పించుకునే తత్వం వీళ్ళలో కనిపిస్తుంది. తర్వాత వీరికి ధనం కూడా ఈ సంవత్సరం ముందు వల్లే కాకుండా ఈ సంవత్సరము ధనం కూడా ఎక్కువగా లాభాలుగానే కనిపిస్తున్నాయి. తర్వాత ఆరోగ్యం విషయంలో మాత్రము కొంచెం వీళ్ళేందంటే కోల్డ్కి సంబంధించినటువంటి భోజనాలు కానీ, కోల్డ్కి సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ ఇవన్నీ వీళ్ళకి కొంచెం మైనస్ అవుతాయి. ఎందుకంటే సూర్యుడు వాటర్ ఎలిమెంట్, వీళ్ళు కూడా ఎమోషన్, 2 ఎమోషన్లు కలిస్తే ఏమవుతుందంటే
కోల్డ్కి సంబంధించినటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదొకటి జాగ్రత్త పడాలి. తర్వాత కుటుంబ సౌఖ్యానికి వస్తే ఎవరికైతే మ్యారేజ్ అవ్వలేదో వాళ్ళకి మంచి సంబంధాలు రాబోతున్నాయి. ఓ శుభం శుభం. ఈ సంవత్సరము కుటుంబ సౌఖ్యము అండ్ మంచి సత్సంబంధాలు పెరగబోతున్నాయి వీళ్ళకి. ఓకే. 2 1 సూర్యుడు అంటే రాజు, చంద్రుడు అంటే రాణి. రాణి రాజులు కలిస్తే లోక కళ్యాణం అన్నట్టు మంచిగా వీళ్ళకి జరగబోతుంది. శుభం. మీరు అడిగినట్టుగా రెమెడీ చిట్కా ఏంటంటే వీళ్ళు సోమవారం రోజు ఖచ్చితంగా మన ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఓకే. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాక్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతేశ్చ సమాగమ్యం దృష్టమభ్యాగతోరణం ఉపాగమ్యం ప్రవిద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగువ్యాం సనాతనం ఏన సర్వాన్ హరిన్వత్స సమరే విజిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం అనే ఆదిత్య హృదయాన్ని వీళ్ళు ఖచ్చితంగా సోమవారం రోజు చదవాలి. సూర్యుడికి సూర్య గాయత్రి చదువుతూ 3 సార్లు నీళ్లు సమర్పించాలి. 4వసారి వీరి కోరికను కోరుకుంటూ ఆ నీళ్లు వీళ్ళు తాగితే ప్రతి సోమవారం రోజు చేస్తే వీళ్ళకి ఇష్టకామ్య సిద్ధి ఇంకా గట్టిగా కలగడానికి మంచి అవకాశం ఉంది. సూపర్. ఇక 3, 12, 21, 30 గురువుకు సంబంధించిన సంఖ్యలు కదా ఇవి. 3వ తేదీ అంటే అవునండి. ఎస్. 3వ తేదీ, 12వ తేదీ, తర్వాత 21వ తేదీ, 30వ తేదీ. ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా 3వ సంఖ్య కిందికి వస్తున్నారు. అండ్ సినీ ఫీల్డ్లో తీసుకుంటే గనక సూపర్ స్టార్ రజనీకాంత్ గారు 3వ సంఖ్యలో జన్మించిన వారు, అంటే 12వ తేదీన ఆయన జన్మించారు. ఓకే. అయితే ఈ 3వ సంఖ్య వారి కారకత్వాలు ఏంటంటే గురు కారకత్వాలండి. వీరు జ్ఞానం ఒకరిని పంచకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. ఓకే. వీరి కారకత్వం ఏంటంటే జ్ఞానం పంచితేనే వీళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. ఓకే. వీళ్ళు జ్ఞానాన్ని పొందుతారు, అదే జ్ఞానాన్ని వేరే వాళ్ళకి పంచాలని అనుకుంటారు అనే తత్వం వీళ్ళకు ఉంటుంది. సో ఇలాంటి కారకత్వాలు ఉన్నటువంటి ఈ గురువు సంబంధించినటువంటి 3వ సంఖ్య వాళ్ళకి ఈ సంవత్సరము ఏంటంటే కొంచెం మీడియంగా ఉండబోతుంది. ఎందుకు మీడియంగా అంటున్నానంటే అండి, ఈ సంవత్సరం బాగా ఎక్కువగా లాభాలు పొందేది 1, 2, 4, 7 ఈ సంఖ్యల వాళ్ళు బాగా లాభాలు పొందబోతున్నారు. 3వ వాళ్ళకి కష్టమే. 3వ వాళ్ళకి లాస్ట్ ఇయర్ అంటే ఈ 2025 అనేది యోగించింది. అది 2026లో వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఓకే. వీళ్ళకి ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గబోతుంది. నలుగురిలో ఉచిత సలహాలు ఇస్తే వీళ్ళకు దేనికి పనికిరాని విధంగా అయిపోతుంది అన్నమాట. ఉచిత సలహాలకు వీళ్ళు దూరంగా ఉండాలి. కాముగా వీరి పనులు వీళ్ళు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గౌరవం మర్యాదలు వీళ్ళకి కరెక్ట్గానే ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారము అండ్ మన విద్య ఈ విషయంలో కూడా బాగా శ్రమించాలి. వీళ్ళు శ్రమించి ముందుకు వెళ్ళాలి. శ్రమించిన వాడికి ఎప్పటికైనా ఇబ్బంది ఉండదులేండి. జైలర్ 2 వస్తుందండి ఈ సంవత్సరం. జైలర్ రజనీకాంత్ ఉంటుందా? అది జైలర్ 2 అంటే ఆయన పర్సనల్ ఇయర్ ఉంటా, అంటే ఇంకా డీప్గా చూస్తాం కదండి. పర్సనల్ ఇయర్గా మనం చూసుకుంటే ఇంకా ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. అయితే ఈ ఉద్యోగం, వ్యాపారం, విద్య వాళ్ళు కూడా మంచిగా కష్టపడుతూనే ముందుకు వెళ్ళాలి. తర్వాత వచ్చేసి ధనం అనేది కాపాడుకోవాలి. అధిక ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంటాయి. తర్వాత కుటుంబంలో ఎప్పుడు కూడా సలహాదారులుగానే ఉంటారు. కాకపోతే ఆచితూచి వీళ్ళు సలహాలు అనేది వీళ్ళకు మైనస్ అవ్వబోతున్నాయి, కొంచెం మైనస్ అవ్వబోతున్నాయి. అదొక్కటి వీళ్ళు సరి చేసుకుంటే మంచిది. ఇవన్నీ జరగకూడదు అంటే మా శ్రీనివాస్ గారు అన్నట్టు ప్రేక్షక మహాశయులకు అందరికి కూడా ఆ చిట్కా రెమెడీ, ఫ్రీ చిట్కా, ఇది ఎంత మాత్రమైనదండి అంటే ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే 100కి 100 రూపాయలు రిజల్ట్ వస్తాయి. ఎందుకు వస్తాయి? నేను సూర్యుడికి నీళ్లు పోయండి అని అంటున్నా. ఎందుకు అంటున్నానంటే ఈ సంవత్సరం సూర్యుడి సంవత్సరం. సూర్యుడి ఎలిమెంట్ ఫైర్ కాదండి, సూర్యుడి ఎలిమెంట్ వచ్చేసి వాటర్ ఎలిమెంట్ అంటారు. వాటర్ అన్నమాట, ఫ్లోలో ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి సూర్యుడికి నీళ్లు ఎందుకు సమర్పిస్తారు? ముందు నుండి కూడా
సూర్యుడికి నీళ్ళు సమర్పిస్తే మంచిదని అంటారు కదా. ఈ సంవత్సరం ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకు విజయాలు ఖచ్చితంగా ఉంటాయని అర్థం. సూపర్. ఇదే 3 సంఖ్యలో జన్మించిన వాళ్ళందరూ కూడా గురువారం రోజున ఏ వారం మర్చిపోయినా పర్వాలేదు, గురువారం మాత్రం మర్చిపోకూడదు. సూర్యుడికి గాయత్రి మంత్రం చెప్పుకుంటూ 3 సార్లు నీళ్ళు సమర్పించాలి. 4వసారి నీళ్లు తీసుకొని వాళ్ళ ఏదైతే వాళ్ళు మా లైఫ్లో అవ్వాలి అని అనుకుంటారో ఈ సంవత్సరం అంతా బాగుండాలని చెప్పి ఆ నీళ్ళు తాగితే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా సూర్యుడు కాపాడతాడు. 4వ నంబర్ రాహు అనుకూలమైన నంబరు. 4వ సంఖ్యలో జన్మించిన వాళ్ళండి 4వ తేదీన, 13వ తేదీన, 22వ తేదీన, 31వ తేదీన జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ 4వ సంఖ్య కిందికి వస్తారు. ఇందులో సినీఫీల్డ్ వాళ్ళు అని చూసుకుంటే మన సినీఫీల్డ్ మెగాస్టార్ గారు చిరంజీవి గారు 22వ తేదీనే జన్మించారు. ఓకే. తర్వాత వచ్చేసి వెంకటేష్ గారు, విక్టర్ వెంకటేష్ గారు 11వ తేదీన జన్మించారు. అట్లాగే హీరోయిన్స్ని మనం తీసుకుంటే పూజ ఆల్సో 13వ తేదీన జన్మించింది. కాబట్టి ఈ 4వ తేదీన జన్మించిన వాళ్ళు ఈ సంఖ్యలోకి వస్తారు. అంటే ఈ 4, 13, 22, 31లో జన్మించిన వాళ్ళు 4వ సంఖ్య కిందికి వస్తారు. వీళ్ళకి సంవత్సరము మంచి ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళు బాగా నష్టాల్లో ఉన్నారు, బాగా ఇబ్బందులు పడ్డారు, అది వాళ్ళ మనసుకే తెలుసు. కానీ ఈ సంవత్సరము వీరి సంఖ్యకి అధిపతి రాహు. ఓకే. మరి రాహు కారకత్వం ఎట్లా ఉంటుందంటే చాక్యంగా చేయడం, పని చేస్తే ఒకటేసారి ఆకాశానికి ఎత్తేయడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రాహు కారకత్వం వీళ్ళ లోపల ఉంటుంది. మరి ఇది సూర్యుడి సంవత్సరం కదండి, రాహు మరి ఎలా లాభాలు ఇస్తాడండి అని అనుకుంటారు. ఎందుకంటే సూర్యుడికి గ్రహణం పట్టిస్తారు కదా, మరి ఎట్లా లాభాలు వస్తాయండి అని అనుకుంటారు. అందుకే నేను ముందు నుండి చెప్తున్నాను, ఈ సంవత్సరం అంటే సూర్యుడికి ఫ్యామిలీ నంబర్స్ అనేది 1, 2, 4, 7 ఫ్యామిలీ నంబర్లో 4వ సంఖ్య ఉంది. కాబట్టి ఈ 4వ సంఖ్య వాళ్ళకి నేనేదో ఈరోజు మన బిఎస్ టాక్ షోలో నాకు మనసుకు వచ్చింది చెప్పట్లేదండి, అన్నీ ఉన్నవి ఉన్నట్టుగా కావాలంటే మీరు దీన్ని పరిశీలన చేసుకొని చూసుకోండి. మీకు యథావిధిగా ఉన్నవే చెప్తున్నాను, నా ఓన్గా అయితే ఏం చెప్పట్లేదు. అయితే మనకి ఫ్యామిలీ నెంబర్లో సూర్యుడి ఫ్యామిలీ నెంబర్లో 4 ఉంది. కాబట్టి ఈ 4వ సంఖ్యలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము మంచి ఆత్మవిశ్వాసము, పేరు, మర్యాద, గౌరవములు దక్కబోతున్నాయి. తర్వాత ఉద్యోగంలో వీరు మంచి ఛాలెంజింగ్గా ప్రమోషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం డబల్ పెంచుకునే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత విద్యార్థులు కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళకి ధనం కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా డబల్ ఉంటుంది. మీరు బ్యాంక్ బ్యాలెన్స్ 1000 రూపాయలు ఉందనుకోండి, ఈ సంవత్సరం 2000 ఉంటుంది. తర్వాత ఆరోగ్యం కూడా మంచిగా మెరుగ్గానే ఉంటుంది, కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది. సలహాలు ఇస్తారు వీళ్ళు, వీరి సలహాలని ఏరుకోరి అడిగి మరి తీసుకొని పనులు చేసుకుంటారనమాట. అలాంటి లాభాలు ఈ 4వ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం 2026లో జరగబోతున్నాయండి. అయినా వీరికి కూడా రెమెడీ కావాలి. ఆదివారం రోజున ఆదిత్య హృదయం చదవాలి లేదా వినాలి, లేదా ఖచ్చితంగా 3 సార్లు మన సూర్యుడికి సూర్య గాయత్రి మంత్రంతో నీళ్ళు వదలాలి. 4వసారి మనకు ఇష్టకామ్య సిద్ధి కలగాలని నీళ్లు తాగాలి. అన్నీ మంచి జరుగుతాయి. ఇక బుధుడి ఆధిపత్యం నుండి 5వ నెంబర్, ఈ 5వ సంఖ్యలో జన్మించిన వాళ్ళు 5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళు 5వ సంఖ్య కిందికి వస్తారండి. వీళ్ళు ఏంటంటే వీరి కారకత్వం వచ్చేసి బుధుడు అంటే విద్య, రైటింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ అన్నమాట. ఇవన్నీ కూడా బుధుడి కారకత్వాల్లో ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఈ 5వ సంఖ్యలో జన్మించిన వాళ్ళందరూ వీళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటారు, బ్యాలెన్స్ చేస్తారు. ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కూడా పూర్తిగా కట్ అయిపోనివ్వరు అనమాట. స్నేహాన్ని ఆఖరి దాకా నిలబెట్టుకుంటూ ఉంటారు, బ్యాలెన్సింగ్ అనమాట అందరితో. తర్వాత
వీరికి ఈ సంవత్సరం అనేది ఇప్పుడు బుధుడు సూర్యుడి సంవత్సరం, సూర్యుడు అండ్ బుధుడు వచ్చేసి బుధాదిత్య యోగం అంటారు. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉండబోతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఆత్మవిశ్వాసం, పేరు, గౌరవం, మర్యాదలు అన్నీ దక్కబోతున్నాయి. తర్వాత ఉద్యోగం, వ్యాపారం, విద్యలో మంచి ప్రమోషన్స్, లాభాలు అన్నీ కూడా రాబోతున్నాయి. తర్వాత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ధనము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధనం చేతిలో ఎక్కువగా నిలబడబోతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. వీరికి మంచి రెమెడీ చిట్కా ఏంటంటే అండి, వీళ్ళు బుధవారం రోజున ఆదిత్య హృదయం చదవాలి లేదా వినాలి. ఆ సూర్యుడికి సూర్య గాయత్రితో 3 సార్లు నీళ్ళు సమర్పించాలి. 4వసారి ఆ నీళ్లను మాకు ఇష్టకామ్య సిద్ధి కలగాలని చెప్పేసి ఆ నీళ్ళని తాగితే వీళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా లాభాలుగానే గడుస్తాయి. 6వ సంఖ్య అండి. 6వ తేదీన పుట్టిన వాళ్ళు, 15వ తేదీన పుట్టిన వాళ్ళు, 24వ తేదీన పుట్టిన వాళ్ళు. ఈ సంఖ్యలో ఏఆర్ రెహమాన్ గారు జన్మించారు. ఓకే. తర్వాత వచ్చేసి జాహ్నవి కపూర్, ఆమె 6వ సంఖ్య కిందకే వస్తుంది. తర్వాత మన నాని కూడా 6వ సంఖ్య 24వ తేదీన జన్మించాడు ఆయన. 6వ సంఖ్య కిందికి వస్తారనమాట వీళ్ళందరూ కూడా. వీరి కారకత్వం ఏంటంటే అండి, 6వ సంఖ్య అంటే శుక్రుడు అండి. వీళ్ళు ఎప్పుడు కూడా లగ్జరియస్ట్గా, ఫ్యాషన్గా, అలంకరణగా, సత్సంబంధాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలన్న కారకత్వం వీళ్ళకు ఉంటుంది. అయితే ఈ సంవత్సరము వీళ్ళకి 2026 అనేది ఈ సంవత్సరం కొంచెం వీళ్ళు కష్టపడే సంవత్సరం అని చెప్పుకోవాలి. ఎలాగంటే వీరికి టోటల్ 6 వచ్చినప్పుడు 6 శుక్రుడు, మనకు ఈ సంవత్సరం వచ్చేసి సూర్యుడు. శుక్రుడికి సూర్యుడికి మనకు కొంచెం వైరం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే కొంచెం శ్రమించి పనిచేసి అన్నీ సాధించుకోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసం, గౌరవం, మర్యాదలన్నీ కాపాడుకోవాలి. ఉద్యోగంలో కూడా వీళ్ళు క్రమశిక్షణ ఎక్కువ పాటించాలి. వ్యాపారం కూడా బాగా శ్రద్ధగా చేయాలి. ఈసారి విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదవాలి. 6 గంటలకు లేచేవాళ్ళు 5 గంటలకు లేచే చదువుకుంటూ కూర్చుంటే వీళ్ళకి ఏమైనా పరిష్కారాలు మంచిగా రావడానికి అవకాశం ఉంది. అలాగే ధనం విషయంలో వీరు ఎవరికైనా ధనము నమ్మి ఇస్తే కనుక తిరిగి రావు అనడానికి ఈ సంవత్సరము వీళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ సంవత్సరము ధనం విషయంలో కూడా వీరికి నష్టాలు ఉంటాయి. కాబట్టి ధనం విషయంలో జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్య నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబ బాధ్యతలు జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. అండ్ వీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి రెమెడీ, వీరికి చిట్కా ఏమిటి అండి అంటే, వీళ్ళు శుక్రవారం రోజున ఖచ్చితంగా ఆదిత్య హృదయం చదవాలి లేదా వినాలి. సూర్య గాయత్రి మంత్రంతో సూర్యుడికి నీళ్ళు సమర్పించాలి. ఆ నీళ్లను మళ్ళీ సూర్యుడికి చెప్పి ఆ నీళ్ళు తాగడంతో ప్రతి శుక్రవారం ఖచ్చితంగా క్రమం తప్పకుండా వీళ్ళు చేయాలి. చేస్తే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ దోషాలన్నీ కూడా పోతాయి, సుఖంగా ఉంటారు. సో జ్ఞానకారకుడు కేతు నంబర్ 7. ఓకే. 7వ తేదీన జన్మించిన వారు, 16వ తేదీన జన్మించిన వారు, 25 తేదీన జన్మించిన వారు. ఈ సంఖ్యలో జన్మించిన వాళ్ళందరూ కూడా 7వ సంఖ్య కిందికి వస్తారండి. మనము సినీ ఫీల్డ్లో చూసుకుంటే కనుక అనుష్క శెట్టి 7వ తేదీన జన్మించింది. మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 16వ తారీఖున జన్మించాడు. అయితే వీరి కారకత్వం ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏదన్నా సంఘటన జరిగినప్పుడు రియలైజ్ అవ్వరు, తర్వాత రియలైజ్ అవుతారు. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నీ కూడా పసిగడతారు అనమాట. వీళ్ళ మైండ్ అంతా కూడా సైంటిఫికల్ థింకింగ్గా ఉంటుంది, దూర ఆలోచనలు ఉంటాయి. 6th సెన్స్తో పనిచేస్తారు వీళ్ళు. అంటే బుద్ధితో ఆలోచించకుండా 6th సెన్స్గా థింక్ చేస్తూ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళ లైఫ్ని. వీరికి అధిపతి వచ్చేసి కేతు అండి. కేతు కారకత్వాలు ఏంటంటే ఇదే. ఏ విధంగా అంటే ఎప్పుడు కూడా జ్ఞానంతో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా చదువుతూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు, సైంటిఫికల్గా తెలుసుకుంటూ ఉంటారు అనే కారకత్వం వీళ్ళకు ఉంటుంది. అయితే సూర్యుడి ఫ్యామిలీలో 1, 2, 4, 7 ఉంది. ఈ 7 అనే సంఖ్య వాళ్ళకి ఈ సంవత్సరము చాలా స్టార్టింగ్లు జరగబోతున్నాయండి. కొత్త మార్పులు జరగబోతున్నాయి.
వీళ్ళు నిజంగా కనుక జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఇది గొప్ప అవకాశం. 7వ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి గొప్ప అవకాశం. వాళ్ళు ఎంత కష్టపడితే సూర్యుడు వాళ్ళకి అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే. సంఘంలో గౌరవం, పేరు, ప్రఖ్యాతులు, మర్యాదలు అన్నీ కూడా పెరగబోతున్నాయి. తర్వాత వచ్చేసి వీరికి ఉద్యోగము మంచి ట్రాన్స్ఫర్తో మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీళ్ళకి సఫలీకృతం అవుతాయి. తర్వాత వ్యాపారంలో లాస్ట్ ఇయర్ మోసపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం ఉపశమనం కలగబోతుంది. ఓకే. తర్వాత వచ్చేసి విద్యార్థులు కూడా మంచి మార్కులు తెచ్చుకోబోతున్నారు. తర్వాత ధనం విషయంలో వస్తే ధనం కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధికంగా పెరగబోతుంది. తర్వాత ఆరోగ్య విషయం కూడా మంచిగా ఉండబోతుంది, కుటుంబ సౌఖ్యం ఉండబోతుంది. వీరికి మంచి సంవత్సరంగా భావించవచ్చు. వీళ్ళు కూడా ఆదివారం రోజున ఆదిత్య హృదయము, తర్వాత సూర్య గాయత్రితో సూర్యుడికి నీళ్ళు సమర్పించడం అండ్ ఆ నీళ్ళను తాగడం అనేది చేస్తే వీరు ఇంకా మంచి అభివృద్ధిలోకి వెళ్ళడానికి మంచి అవకాశంగా 2026 చెప్పుకోవచ్చండి. 8, 17, 26 శని ప్రభావం ఉండే వీళ్ళ పరిస్థితి ఏంటి? 8వ తేదీన పుట్టిన వాళ్ళు, 17వ తేదీన పుట్టిన వాళ్ళు, 26న పుట్టిన వాళ్ళందరూ కూడా 8 సంఖ్య కిందికి వస్తారండి. ఓకే. ఈ 8 సంఖ్యకు అధిపతి శని. శని అంటే అందరూ అనుకుంటారే శని ఏంటి మనకు నష్టాలు ఇస్తాడేమో కదా, శని అంటే మంచిది కాదు కదా అని అనుకుంటుంటారు. 1వ నంబర్ నుండి 9 నంబర్ వరకు అన్ని మంచి నంబర్లే, అన్ని డైమండ్ నంబర్లే. దీంట్లో ఏది కూడా తక్కువ కాదు. తక్కువ అయితే భగవంతుడు ఎందుకు ఉంటాడు? భగవంతుడు అందరికి సమానం ఎందుకు పెడతాడు? నేను లాస్ట్ ఎపిసోడ్లో 13వ సంఖ్య 13 బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి అనర్థాలు జరుగుతాయని చెప్పా. 13వ సంఖ్య అనేది మంచిది కాదని చెప్పా. 13లో పుట్టిన వాళ్ళకి అండ్ 8లో పుట్టిన వాళ్ళకి శని అని కాదండి దానికి అర్థం. 13లో పుట్టిన వాళ్ళకి సంఖ్య 4 అవుతుంది. 9లో పుట్టిన వాళ్ళు వెళ్ళి ఆ బిల్డింగ్లో ఉంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది, అందరికీ నష్టం జరగదు కదా అనేది సంఖ్యాశాస్త్రం అన్నమాట. కాబట్టి 8వ సంఖ్య శని అధిపతి అండి. శని ఏంటంటే క్రమశిక్షణ, పంచువాలిటీ అండ్ న్యాయంగా, ధర్మంగా, పర్ఫెక్షన్గా ఉండేది నేర్పిస్తాడు శనీశ్వరుడు ఎప్పుడు కూడా. కాబట్టి ఈ శని సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా కష్టపడి సాధించాలి. ఎప్పుడు కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా ఎంతో భంగమైన నిలదొక్కునే ధైర్యం తెచ్చుకోవాలి. సంఘంలో గౌరవం, మర్యాదలు ఎక్కడైతే మనకు పోతాయనే అనుమానం ఉంటే అక్కడి నుండి మనం దూరంగా ఉండాలి. మనకేదో పేరు వచ్చేస్తుందని వెళ్ళకూడదు. వీళ్ళు ఈ సంవత్సరం కొంచెం ఆలోచించి నడవాలన్నమాట. ఉద్యోగంలో బాస్తో పెట్టుకోకూడదు. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా 8వ సంఖ్యలో జన్మించిన వాళ్ళు బాస్ తోటి జాగ్రత్తగా ఉండాలి. బాస్ కళ్ళల్లో పడి వారి కోపానికి, ఆగ్రహానికి గురి అవ్వకూడదు. తర్వాత వ్యాపారంలో కూడా కస్టమర్స్ తోటి వాదనలు ఇవన్నీ కూడా డిస్కషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. వీటితో జాగ్రత్త పడాలి. విద్యార్థులు కూడా గురువులతోటి జాగ్రత్తగా ఉండాలి. మంచి క్రమశిక్షణతో వెళ్తే గనక గురువుల అనుగ్రహం పొంది మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. ధన నష్టం అనేది అధికంగా ఉండబోతుందండి. వీళ్ళకి ధనాన్ని జాగ్రత్త చేసుకోవాలి, కాపాడుకోవాలి. కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వారి కోపానికి, వారి ఆగ్రహానికి గురిగా కాబోతున్నారనమాట. ఆ పెద్దవాళ్ళ పాదాలకు వీళ్ళు నమస్కారం చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది. అలాంటి నష్టాలు ఏం జరగవు. ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యం కూడా ఈ విధంగా వీళ్ళు కాపాడుకోవాలి. అంటే ముందుగా సెలబ్రిటీస్ ఎవరి నెంబర్లో? 8వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు అతి కష్టపడి 30 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీని ఏలినటువంటి వ్యక్తి రవితేజ అండి. 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎక్కడో ఆయన అంత కష్టపడి ఈరోజు అంత ఇదిగా ముందుకు వచ్చాడు. 8వ సంఖ్యలో జన్మించి అంత ఓర్పుతో ఆయన సాధించాడనమాట. కాబట్టి రవితేజ గారు వచ్చేసి 26వ తేదీన జన్మించారు. 8వ సంఖ్య కిందికి వస్తారు. తర్వాత అల్లు అర్జున్ కూడా 8వ తేదీన జన్మించాడు.
ఇక కష్టం అనేది ఎక్కువ ఉంటుంది. ఆయన ఎంత కష్టపడుకుంటూ వెళ్ళాడో అంత రిజల్ట్ వచ్చాయి. ఎప్పుడైతే కష్టాన్ని తగ్గిస్తాడో మళ్ళీ రిజల్ట్ తగ్గుతుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ 8వ సంఖ్యకు చెందిన వాళ్ళందరూ కూడా కష్టే ఫలే నమ్ముకోవాల్సిందే, తప్పదు. అయితే వీరికి బెస్ట్ రెమెడీ ఏంటి అంటే సోమవారం రోజున వీళ్ళు శివాలయంలో వీరికి అందుబాటులో ఉంటే గంగాజలం, గోమూత్రం, మనకు గోమూత్రం కాదండి, గంగాజలం ఉంటుంది కదా, శుద్ధి మనం తెచ్చినటువంటి ఆ గంగాజలంతో శివుడికి అభిషేకం చేయిస్తే, ప్రతి సోమవారం వీళ్ళు చేయిస్తూ ఉంటే వీళ్ళకి దోషాలన్నీ పోయి హ్యాపీగా ఉంటారు. ఆదిత్య హృదయం చదువుకోవాలి, తర్వాత సూర్యుడికి జలం వదిలి సూర్య నమస్కారం చేసుకొని ఖచ్చితంగా సోమవారం రోజున శివుడికి గంగా జలంతో అభిషేకం, పాలతోటి పంచామృతాలతోటి అభిషేకం అనేది వేరే, గంగా జలంతోటే అభిషేకం చేయాలి వీళ్ళు. ఎందుకంటే సూర్యుడికి నీళ్ళు సమర్పిస్తున్నాము, ఇక్కడ శివుడికి గంగా జలం అంటే దొరకదు కదా గురుగారు, ఎట్లా అంటే మనకు తెలిసిన వాళ్ళు పూజ షాపుల్లో కానీ ఎక్కడన్నా అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు ఆ గంగాజలం, లేదా మంచి శుద్ధి నీళ్లు తీసుకెళ్ళైనా భక్తిపూర్వకంగా నీళ్లతో అభిషేకం చేస్తే చాలండి. శివుడు సంతోషిస్తే సూర్యుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా ఈ 8 సంఖ్యలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడితే ఈ సూర్యుడు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా అనుగ్రహిస్తాడు. అదండి శుభం. ఇక చివరిది కుజుడి సంఖ్య 9. అవునండి, 9, 18, 27. 9వ సంఖ్యలో జన్మించినటువంటి వారండి. 9, 18, 27 ఈ సంఖ్యల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా 9వ సంఖ్య కిందకి వస్తారు. సినీ ఫీల్డ్లో కనుక చూసుకుంటే మహేష్ బాబు 9వ సంఖ్య, సూపర్. రామ్ చరణ్ 27 9వ సంఖ్య, తర్వాత విజయ్ దేవరకొండ ఈయన 9వ తేదీ జన్మించాడు. మరి అందరు హీరోల పేర్లు చెప్తున్నారండి, మరి హీరోయిన్స్ లేరా అని అంటారు. సో సాయి పల్లవి కూడా 9వ తేదీన జన్మించింది. ఈ 9వ తేదీన జన్మించినటువంటి 9వ సంఖ్యకి అధిపతి కుజుడు. కుజుడి కారకత్వం వచ్చేసి పోరాడే తత్వం, ఎదిరించే తత్వం, ఎప్పుడు కూడా ఫైర్ ఎలిమెంట్ అన్నమాట. ఈ ఫైర్ ఎలిమెంట్ తోటి ఉంటారు వీళ్ళు. అంటే ఎప్పుడు శాంతంగా ఉంటారు, కోపం వస్తే విరుచుకుపడతారు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం అంటే 2025 వీళ్ళకి లాభాలుగా చూపించిన, ఈ 2025 లాభాలుగానే వీళ్ళకి వెళ్ళినా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే 9 సంఖ్య ఫైర్ సంఖ్య అండి. సూర్యుడి సంఖ్య వచ్చేసి వాటర్ ఎలిమెంట్ అన్నమాట. వాటర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్ రెండు కలిస్తే మనకు నష్టాలు అనేటివి కనిపిస్తాయి. కాబట్టి వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ తెచ్చుకొని, కోపతాపాలు ఎక్కువ తెచ్చుకొని సమస్యలు కొని తెచ్చుకోకూడదు. కోపం పైన కంట్రోలింగ్ అనేది వీళ్ళు చేయించుకుంటే చూపిస్తే బాగుంటుంది. తర్వాత వచ్చేసి వీరికి ఉద్యోగం, వ్యాపారము, విద్య వీటి విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్త ఎక్కువ వహించాలి. ఉద్యోగంలో గొడవలు అవ్వడానికి అవకాశం ఉంటుంది, దూరంగా ఉండాలి గొడవలకి. వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారం విషయంలో డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాలు జాగ్రత్త పడాలి వీళ్ళు. తర్వాత వచ్చేసి విద్యార్థులు కూడా ఫ్రెండ్స్ లోపల మనస్తాపాలు వచ్చి కోపతాపాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. వీటితో జాగ్రత్త పడాలి. తెలుసుకుంటే దోషం ఉండదు, తెలుసుకోకపోతేనే అన్ని కష్టాలు. తెలుసుకుంటే ఆ రోజు చెప్పారు కదా, గురుగారు చెప్పారు కదా, జాగ్రత్త పడాలన్న ఆలోచన వచ్చేస్తుంది, కంట్రోల్ అవుతుంది. కాబట్టి వీళ్ళేంటంటే ఉద్యోగం, వ్యాపారం, విద్యలో ఈ విధంగా కంట్రోలింగ్లో ఉండాలి. తర్వాత వచ్చేసి ఆరోగ్య విషయము వీరికి ఏంటంటే ఆరోగ్యము గత సంవత్సరం కంటే ఈ కొత్త సంవత్సరంలో ఆరోగ్య ఇబ్బందులు ఎక్కువగా ఉండబోతాయి. వేడి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు రాబోతాయి. వేడి నుండి వాళ్ళు జాగ్రత్త పడితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఆరోగ్యం, తర్వాత కుటుంబ సౌఖ్యం. కుటుంబంలో కోపతాపాలు వీళ్ళు చూపించకూడదు. కోపము అనేది వీరి
ఆధీనంలో తెచ్చుకోవాలి, కోపాన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని వీళ్ళు కుటుంబంతో నడుస్తూ ఉంటే కుటుంబ సౌఖ్యం కలిగి అన్ని శుభాలు జరుగుతాయి. అండ్ వీరికి ధనం కూడా అధికంగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అధికంగా అన్ని సంఖ్యల కంటే ఈ సంఖ్యల వారికి 9వ సంఖ్య వారికి ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సూర్యుడి సంవత్సరము, సూర్యుడి ఎలిమెంట్ వచ్చేసి వాటర్, ఈ కుజుడు వచ్చేసి ఫైర్ ఎలిమెంట్. ఫైర్ వాటర్ రెండు కలిస్తే ధనం అంతా నష్టమైపోతుంది. కాబట్టి వీళ్ళకి ధనం అనేది జాగ్రత్త చేసుకోవాలి. అయితే మా ప్రేక్షకులకు రెమెడీ అండి అని కాబట్టి రెమెడీ వచ్చేసి వీళ్ళకి మంగళవారం రోజున ఆదిత్య హృదయం చదవండి. సాక్షాత్తు ఆ సూర్యుడే మిమ్మల్ని కాపాడతాడు. ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. ఒక మినిమం 3 సార్లన్నా వీళ్ళు ఆదిత్య హృదయం వినాలి. తర్వాత వచ్చేసి మంగళవారం రోజున సూర్యుడికి నీళ్లు గాయత్రి మంత్రం చెప్పి భాస్కరాయ విద్మహే మహాద్వితికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని నీళ్లు సూర్యుడికి 3 సార్లు వదిలి 4వ సారి ఈ సంవత్సరం దోషాలు నాకు ఉండకూడదు స్వామి, నేను అనుకున్నట్టు జరగాలని ఆ నీళ్లను తీర్థంలాగా సేవించారనుకోండి, వాటరు బాడీలోకి వెళ్తుంది, రెమెడీ అయిపోతుంది. శ్రీనివాస్ గారు అవునా? అది మనది అమృతం అనుకోండి. ఇక అమృత తీర్థం తాగుతున్నట్టే స్వయం రెమెడీ చెప్పేస్తున్నాం మనం. సూపర్. ఆ మంత్రం చెప్పి మనం చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయి, రాబోతున్నాయి. 9వ సంఖ్య వారు ఈ విధంగా ఈ సంవత్సరాన్ని వీళ్ళు జయించవచ్చు, అన్నీ కూడా సాధించవచ్చండి. వెరీ గుడ్. సూపర్ సూపర్ గురుగారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాకు అప్పులు ఉన్నాయి, అవి తీరాలి, ఈసారి దుడ్లు బాగా సంపాదించాలి, దీనికి రెమెడీ చెప్పండి గురుగారు. అవునండి, ముఖ్యమైన సమస్య అదే. కాబట్టి ముఖ్యమైన విషయం పైన మాట్లాడాలి అన్న ఆలోచనతోటి మీరు ఎప్పుడు కూడా ధనం అనేది ధనం మూలం ఇదం జగత్ అని అంటారు. కాబట్టి మీరు ఆ విషయం మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి మనకు ధనం నిలబడాలి, అభివృద్ధి జరగాలి అని అంటే ఒక కర్మ ఫలితం ఉందండి మనకు. కర్మానుసారము ఈరోజు కష్టాలన్నీ పడుతున్నారు జనాలు. భగవంతుడు జననం ఇచ్చినప్పుడు మరణం ఇస్తాడు, మరణం ఇచ్చిన తర్వాత మళ్ళీ జననం ఇస్తాడు. అట్లాగే మరణం అనేది ఉంటుంది. అయితే కష్టాలు ఉన్నాయి, ధనము లేదు అంటే భగవంతుడు మార్గం ఇవ్వలేదంటారా? ఖచ్చితంగా మార్గం ఉంది. ఆ మార్గం ఎక్కడుందో తెలుసుకోండి. ఆ తాళం చెవి మిమ్మల్ని అడుగుతున్నా, ఆ తాళం చెవి ఎక్కడుందో తెలుసుకోండి అని అంటున్నారు. అయితే ఇప్పుడు మనకేందంటే జ్యోతిష శాస్త్రం ఉంది, వాస్తు శాస్త్రం ఉంది, సంఖ్యశాస్త్రం ఉంది. నేను జ్యోతిష శాస్త్రంతో ఎన్నో రెమెడీలు చేశా, ఎన్నో హోమాలు చేసాము, యాగాలు చేసాము, చండీ హోమాలు చేసాము. చేసిన తర్వాత కూడా రిజల్ట్ ఎందుకు రావట్లేదని నేను ఆలోచించా. సంఖ్యాశాస్త్రము కూడా పనిచేస్తుందని మా పెద్ద గురుగారులు అంటే అప్పుడు పట్టించుకునే వాళ్ళం కాదు, తెలియక అంతా పట్టించుకునే వాళ్ళం కాదు. తర్వాత మనకు రాను టైం అంతా నేర్పిస్తుంది కదా సంఖ్యాశాస్త్రం ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకొని, సంఖ్యాశాస్త్రకి మెయిన్ ప్రొఫెసర్స్ అందరు కూడా ఢిల్లీలో, ముంబైలో, కలకట్టాలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి మరి నేర్చుకోవడం జరిగింది. మేము 20 సంవత్సరాల ఈ మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ 10 సంవత్సరాల నుండి సంఖ్యాశాస్త్రం పైన బాగా ఫోకస్ పెట్టాం. జ్యోతిష్యానికి సంఖ్యాశాస్త్రాన్ని ముడిపెట్టాము. అంటే ముడి పెట్టాడు భగవంతుడు. కోర్స్ కరెక్ట్. తర్వాత వాస్తుశాస్త్రం ఎట్లా రిజల్ట్ ఇస్తుందంటే 100కి 100 రూపాయలు చిన్న మేస్త్రి కూడా తూర్పున ఈశాన్యమున డోర్ పెట్టుకోమని అంటాడు. అంటే వీళ్ళందరూ వాస్తు నమ్ముతున్నారు కదండి. అంతేగా, అంటే వాస్తు పనిచేస్తుంది కదా, బేసిక్ వాస్తు ఖచ్చితంగా నమ్ముతారు కదా. అదే డోర్ తీసేసి మనం నార్త్ సౌత్ వెస్ట్ లో పెడితే సర్వనాశనమే అవుతుంది. అది ఖచ్చితంగా పనిచేస్తుంది కదా. అది ఎలా పనిచేస్తుందో అదే విధంగా వాస్తుశాస్త్రాన్ని కూడా మనం తీసుకొని, సంఖ్యశాస్త్రాన్ని మనం తీసుకొని, జ్యోతిష శాస్త్రాన్ని మనం ఈ మూడుటిని కలిపి మనం గనక రిజల్ట్ తీసుకుంటే 3 నెలల్లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఎలాంటి సందేహం లేదు. నా దగ్గర తీసుకున్నటువంటి క్లయింట్స్ అందరు కూడా ఈరోజు బెస్ట్ రిజల్ట్స్తో ఉన్నారు. నా దగ్గరకు వచ్చే కాల్స్ అన్నీ కూడా మేము బిఎస్ టాక్ షోలో
మీరు చేసినటువంటి ఇంటర్వ్యూలు చూసి అవును. మాకు బుర్ర శ్రీనివాస్ గారు అంటే అమితమైనటువంటి గౌరవం. ఆయన అంటే మాకు చాలా అంటే ఆయన నవ్వు కానీ ఆయన ముఖం చూస్తే మాకు ఆయన మాట్లాడుతుంటే అదొక ఆనందంగా అనిపిస్తుందండి. ఆయన ఫ్యాన్స్ మేము. అయ్యో! ఆయన ఛానల్లో మీ వీడియో రావడం, మేము చూడడము, మీరు చెప్పినవి మేము పాటించి మంచి రిజల్ట్ తీసుకున్నామని అన్నారు. థ్యాంక్ యూ. ధనము రావాలంటే హ్మ్. మన కర్మ ఫలితాన్ని తొలగించాలి. ఓహో! కర్మ ఫలితం ఎలా వస్తుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక కిరాణా షాప్ ఆయన ఉదయాన్నే కిరాణా షాప్ ఓపెన్ చేశాడు. అవును. ఓపెన్ చేయగానే ఒక ఆమె వచ్చేసి చీర కట్టుకొని ఒక ఆమె దిగులుతో పేదరికంగా ఉన్నటువంటి ఒక స్త్రీ అక్కడ నిలబడి, అయ్యా నిన్న మీరు దగ్గర నేను సరుకులు తీసుకున్నాను, ఆ సరుకులతో పాటు నాకు 10 రూపాయలు మీరు ఎక్కువ ఇచ్చేశారు. నేను ఇంటికి పోయిన తర్వాత నేను చూసుకుంటే నాకు 10 రూపాయలు ఎక్కువ వచ్చాయి. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు. నా భర్త నాకు ఎప్పుడు కూడా ఒక నీతి మాట ఏం చెప్పాడంటే, ఎప్పుడు కూడా అనవసరంగా వచ్చింది తీసుకోకు, ఒకవేళ ఏదైనా అనవసరంగా వచ్చింది తీసుకుంటే ఆ పాపం అంతా మన పిల్లలకు తగులుతుంది అని చెప్పాడయ్యా. నా పిల్లలంటే నాకు ప్రాణము, కాబట్టి నీ 10 రూపాయలు నువ్వు తీసుకో అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఈ 10 రూపాయలు తీసుకున్నటువంటి ఈ కిరాణా షాప్ ఓనర్ ఏం చేశాడంటే, రాత్రి ఆలోచించాడు, ఏందబ్బా ఈమె 10 రూపాయలు తెచ్చి రిటర్న్ ఇచ్చేసింది అని ఆలోచించగా ఇతను చేసిన తప్పు ఈయన గుర్తుకొచ్చింది. ఈయన హోల్సేల్ ఆయన దగ్గరికి వెళ్ళి సామాన్ తీసుకున్నప్పుడు 300 ఈయనకు అనవసరంగా వచ్చేసాయి అనమాట. అంటే ఎలాంటి అంటే లాభంగా ఆయనకు తెలియకుండానే ఈయనకు వచ్చేసాడు. నేను ఆ హోల్సేల్ డీలర్ దగ్గర 300 తీసుకున్నాను కదా, మరి 300 నేను రిటర్న్ ఇచ్చేస్తే నాకు కూడా ఈ భారం పోతుందని చెప్పేసి ఆయన వెళ్ళి ఆ హోల్సేల్ రిటైలర్కి ఆ 300 ఇచ్చేస్తుంటే ఆయన అంటాడు, అరే మేము మా పాత కస్టమర్లు అండి, ఎందుకు ఉంచుకోండి పర్లేదు అంటాడు. వద్దొద్దు, నా పిల్లలు నేను బాగుండాలి అని చెప్పేసి 300 ఇచ్చేస్తాడు. అలాగే ఈ హోల్సేల్ రిటైలర్ ఆయన ఒక ఫ్యాక్టరీ ఆయన దగ్గర బాగా మెటీరియల్ అంతా కొంటాడు. ఒకసారి ఆ మెటీరియల్ కొనే టైంలోనే ఈయనకి 1,00,000 రూపాయలు ఎక్కువగా వచ్చింది గత 6 నెలల కింద. అది ఆయన తిరిగి చెప్పకుండా ఇదే విధంగా నడిపించుకుంటున్నప్పుడు ఈయనకు కూడా రాత్రంతా అదే అనిపించింది. ఈయన 300 ఇచ్చినప్పుడు నేను 1,00,000 రూపాయలు నాకు ఎంత పాపం వస్తుంది, కరెక్ట్, ఈ పాపము మూట కట్టుకున్నట్టే కదా అని ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తాడు. నాకు వద్దు నాయనా నా ఫ్యాక్టరీ అని చెప్పినా కూడా, నా పిల్లలు నేను క్షేమంగా ఉండాలండి, నాకు ఈ డబ్బు వద్దు, నేను కష్టపడి సంపాదించుకుంటానని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాక్టరీ ఆయన ఆ రోజు రాత్రి ఆలోచించగా, నా ఫ్రెండ్ దగ్గర నేను అప్పు తీసుకున్నానే 5,00,000 రూపాయలు, అరే నేను తిరిగి ఇవ్వలేదే, మరి నాకెంత పాపం తగులుతుంది. ఆ డబ్బు నేను తిరిగి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆయన ఇచ్చిన కొన్ని రోజులకే చనిపోయాడు ఆయన ఫ్రెండ్. ఇక ఎవరికి తెలియదు ఆ మ్యాటర్. ఇక 5 లక్షలు మిగిలిపోయా, నేను హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నాడు. ఈ ఎవరైతే 1,00,000 రూపాయలు తెచ్చి తిరిగి ఇచ్చాడో ఆ సామెత ఆయనకి ఏం చెప్తుందంటే, వద్దు మనకు పాపం వద్దని చెప్తుందని చెప్పి తెలుసుకొని కళ్ళు తెచ్చుకొని ఆయన వెళ్ళి ఆ 5 లక్షలు వాళ్ళ ఫ్రెండ్కి ఇద్దామనుకుంటే ఆయన లేడు. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చాడు? ఆ ఫ్రెండ్ వాళ్ళ భార్య. ఎంతో కష్టపడుతూ ఇల్లు ఉడుచుకుంటూ 2 పిల్లల్ని సాక్కుంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ భర్త దగ్గర నాకు తెలియకుండా 5 లక్షలు తీసుకున్నాను, చాలా తప్పు చేశాను, ఈ 5 లక్షలకి ఇంకో 5 లక్షలు కల్పిస్తున్నాను, తీసుకో అమ్మ, నన్ను తప్పైంది, నన్ను క్షమించు అని అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు. ఆ తీసుకున్న డబ్బులు తీసుకున్నామే ఎవరండి అని అంటే, మొట్టమొదట కిరాణా షాప్లో 10 రూపాయలు రిటర్న్ ఇచ్చినందుకు ఆమె కర్మ ఆమెకి తిరిగి యూనివర్స్ ఆమెకి 10 లక్షలు ఇచ్చింది. న్యాయం ధర్మంలో ఎంత నిజాయితీ ఉందనేది ఈ విషయంలో మనకు తెలుస్తుందండి. కాబట్టి మనము డబ్బు కావాలి, గౌరవం, మర్యాద, ఆరోగ్యం కావాలంటే ఈ కర్మ ఫలితాన్ని మనం జయించాలంటే ఈ 3 మార్గాలే ఉన్నాయి. సంఖ్యాశాస్త్రం, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం. ఈ 3టిని బ్యాలెన్స్ చేస్తేనే కొంచెమన్నా ఏదైనా రిజల్ట్ వస్తుందే తప్ప, ఒక్కదాన్ని నేను న్యూమరాలజీ పేరు మార్చుకుంటే నా కర్మ మారిపోద్దా, నేను 4 గ్రహాలకు నేను జపం చేసుకుంటే నాకు ఇది పోతుందా అనే చెప్పి ఈ మా పంతులు గారులకు అందరినీ తిట్టుకుంటూ ఉండడం అనవసరం అండి. అంతేనా? ఈ 3టిని బ్యాలెన్స్ చేసుకుంటే మీరు నిజంగా అకౌంట్ సైన్స్ని నమ్మాలనుకుంటే
ఈరోజు బిఎస్ టాక్ షో ద్వారా నేను ఎన్నోసార్లు మా శ్రీనివాస్ గారు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా ఏ పంతులు గారులను తిట్టకండి. ఓకే. అనవసరంగా ఏ పంతులు గారుల పైన కూడా దుమ్మెత్తిపోయకండి. ఓకే. మీకు నిజంగా అకౌంట్ సైన్స్ పైన నమ్మకం ఉంటే ఫస్ట్ జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మి ఆ జ్యోతిష్యం తెలుసుకోండి. తర్వాత వాస్తు శాస్త్రాన్ని తెలుసుకొని దాన్ని పాటించండి. దాని తర్వాత న్యూమరాలజీ ప్రకారం దాన్ని సరిదిద్దుకోండి. ముగ్గురు మాస్టర్లు ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు మన ప్రపంచం అంతా. ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరి చేసుకోండి. నేనే గొప్పవాడిని, నా దగ్గరికి రండి అని నేను చెప్పట్లే. అలా తిట్టడం వల్ల అది కూడా ఒక పాపం లాగా మనల్ని చుట్టుకుంటుంది. రైట్. ఎప్పుడు కూడా గురుగారులను మనం తిట్టకూడదు. కర్మానుసారమే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. కర్మానుసారమే ఇవన్నీ జరుగుతాయి తప్ప, ఇందాక నేను ఆ స్టోరీ అందుకే చెప్పా, 10 రూపాయలు ఆమె న్యాయంగా ఇచ్చినందుకు 10 లక్షలు తిరిగి వచ్చాయా లేదండి. ఇది నేను ఒక దీంట్లో ఇది నేను రాసిన కథ కాదు, ఒక దేంట్లో మీమ్స్లో దేంట్లో షార్ట్లో చూశాను. ఇది చూసి చెప్తున్నానండి. నేను ఉన్నట్టుగానే చెప్తాను. కర్మ ఫలితాన్ని జయించాలంటే, మనకు అధిక డబ్బులు రావాలంటే, జీవితంలో ఎదగాలంటే ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తే చాలండి. దీనికి ఈ 3 విద్యలకి మనం కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే గురుగారు మాకు ఒక వరం ఇవ్వాలి మీరు. చెప్పండి సార్. ఈ 3 తెలిసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అవునండి. అయితే జ్యోతిష్యం వస్తూ, నేను సంఖ్యాశాస్త్రం వాస్తూ ఉంటాను. అవునండి. ఈ 3 తెలిసిన ఘనాపాటి మీరు ఒక్కరే కనబడతారు నాకు. ఓకే. మరి మీరు ఎందుకు శిక్షణ ఇవ్వకూడదు? కొత్త శిష్యులు తయారు చేయొచ్చు కదా ఈ 3టిని కలుపుతూ. మంచి విషయమే చెప్పారు శ్రీనివాస్ గారు. గురుగారు అంటే నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్న వాళ్ళకి మన దగ్గర మంచి గొప్ప అవకాశాలు ఉన్నాయి. వెరీ గుడ్. ఎవరికైతే న్యూమరాలజీ నేర్చుకోవాలని ఉందా, జ్యోతిషం నేర్చుకోవాలని ఉందా, వాస్తు నేర్చుకోవాలని ఉందా, మమ్మల్ని సంప్రదించండి. మీరు అన్నట్టుగానే మీరు అన్న టైం ఇది ఈరోజు మంచి రోజు కాబట్టి నేను ఇదే ముహూర్తం మీకు చెప్తున్నాను. జనవరి 10 నుండి ఈ క్లాసెస్ మేము స్టార్ట్ చేస్తామండి. సో దీనికి సంబంధించిన అంతా రెడీ అయిపోయిందా? ఎప్పటి నుండో ఉంది. మేము ఎన్ని వర్క్ షాపులు చేయలేదండి. నేను ఢిల్లీలో చేసా, ముంబైలో చేసా, వర్క్ షాపులు చేసాము. లక్షలు ఖర్చు పెట్టుకొని వర్క్ షాపులు చేసాము. అవునండి. సో అంటే ఇప్పుడు ఆస్ట్రో న్యూమరో వాస్తు స్కూల్ రెడీ అండి. ఓకే. 100% రెడీ. సో ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలి, ఎవరు జాయిన్ అవ్వాలి? దీనికి అర్హులు ఎవరు అని అంటే, మేము ప్రస్తుతం దీన్నే నమ్ముకొని ఇది నేర్చుకోగానే మేము ఇదే పని చేసుకుంటూ ఉంటాం అనే వాళ్ళు కాదండి. దీనికి అర్హులు ఎవరంటే, ఏంటంటే ఈ జ్యోతిష్య శాస్త్రము ఇవన్నీ కూడా దీనికి ఎవరైతే జ్యోతిష్యం చెప్పే వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు ఒక శాపం ఉంది. జ్యోతిష్కుడికి ఒక శాపం ఉంది. అది మనకు తెలుసో లేదో, కొందరు పెద్దవాళ్ళు కూడా చెప్పారు. జ్యోతిష్కులకు సాక్షాత్తు పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపం ఉంది. వాళ్ళకు ఫలించదనా? జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బందితో ఉంటారు. ధనం ఉండదు వీళ్ళ దగ్గరికి పొండనే అంది. ఎందుకందంటే స్వర్ణలంక నిర్మించుకుందే పార్వతీ అమ్మవారు ఆమె కోసం నిర్మించుకున్నప్పుడు దానికి ముహూర్తం పెట్టినటువంటి మన ఎవరైతే ఋషి ఉన్నారో ఆ ఋషి ఏం చేశారంటే, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు లంకలో ఉండరు, తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ లంక ఎప్పటికైనా వాళ్ళు ఎవరికైనా ఇస్తారు. నేను ముహూర్తం పెట్టాను కదమ్మా, నాకు దక్షిణగా ఈ స్వర్ణలంక ఇచ్చేయరా అని అడిగేశాడు. పార్వతీ పరమేశ్వరులు గృహప్రవేశం చేయకముందే దురాశతో అడిగేశాడు. అంటే కలియుగంలో పండితులను తిట్టాలంటే కారణం దొరకాలి కదా, పరమేశ్వరుడు లింక్ పెట్టాలి కదా. సూపర్. లింక్ పరమేశ్వరుడు శివుడు ఆజ్ఞ లేదు చీమ కూడా కుట్టదని ఎందుకంటారండి? అందుకే అంటారు శివుడు ప్రతి ఒక్కటి అంత గేమ్ చేంజర్ ఈజ్ ఏ శివుడు అండి. శివుడు ఈజ్ ఏ గేమ్ చేంజర్. ఆయనకు తెలుసు పార్వతి అమ్మవారు శాపం పెడుతుందని. ఈ శాపం ఎప్పుడు పనిచేస్తుంది? కలియుగంలో ఒక్క మాట చెప్పండి శ్రీనివాస్ గారు, ఏ పండితుడైనా 10 బిల్డింగ్లు కట్టుకొని సుఖంగా ఉన్నాడు చూపించండి మీరు నాకు. ఛాన్సే లేదు. ఇంపాసిబుల్. చాలా వేళ్ళ మీద లెక్క పెట్ట ఒకరు ఇద్దరు తప్ప, మా వేణుస్వామి లాంటి వాళ్ళు తప్ప. అయితే
ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి పార్వతీ అమ్మవారి యొక్క శాపం ఉంది. ఓకే. నా దగ్గరికి ఎవరైతే క్లాస్ జాయినింగ్కి వస్తారో ఫస్ట్ పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అచ్చా. సో ఇవన్నీ అర్హతలు ఉంటాయి. రైట్ రైట్. చిన్న వాళ్ళకి, మధ్య వాళ్ళకి, ఖాళీగా ఉండే సో వాళ్ళకి. ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే ఫస్ట్ రావచ్చు, మంచి సబ్జెక్ట్ అయితే మేము ఇవ్వగలుగుతాం. ఇవ్వగలుగుతారు. సార్ ఈ నేమ్ కరెక్షన్, మొబైల్ న్యూమరాలజీ ఇవి నేర్పిస్తారా వీటిలలో? ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు ఇట్లా అడిగితే మరి సంఖ్యాశాస్త్రం ఏం నేర్పిస్తారండి అని అడుగుతారు. అవును. సంఖ్యాశాస్త్రంలో మాకు ఏం నేర్పిస్తారు, అవును. తర్వాత జ్యోతిష్యంలో ఏం నేర్పిస్తారు, అండ్ వాస్తులో ఏం నేర్పిస్తారండి అని అంటారు. సార్ ఒక్కొక్కసారి శ్రీనివాస్ గారు నేను చెప్పడంలో కొంచెం వెనక ముందు అవ్వచ్చు కానీ మా దగ్గర వర్క్ లో కానీ సబ్జెక్ట్ లో కానీ వెనక ముందు అవ్వదండి. ఓకే. ఎందుకంటే నేను మీకు మొత్తం చేసి చూపించాను. మీ సబ్జెక్ట్ మాకు తెలుసు కదా, మీరు నేను చెప్పడంలో కొంచెం వెనక ముందు ఎవరికైనా అవుతుంది కొన్ని సందర్భాల్లో, అది వేరే విషయం అండి. కాకపోతే మా దగ్గరికి మా సబ్జెక్ట్లో గనక మేము చూపించింది మాత్రం మీకు కళ్ళ ముందే చూపించాను నేను. కాబట్టి మీరు గనక ఓకే అంటే దీనిపైన ఇంకో ఈ క్లాస్ కోసం వీడియో తప్పకుండా చేద్దాం గురుగారు, తప్పకుండా చేద్దాం. సో అంటే అయితే ప్రస్తుతానికి అయితే మహిళలు, యువకులు, తర్వాత అయిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు కదా. ఎవరైనా ఏజ్ తో సంబంధం లేదు కదా? సంబంధం లేదండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి చూస్తాము. డేట్ ఆఫ్ బర్త్ లో కొన్ని ఉంటాయి, అది కనుక కొంచెం సరిపోలేదు అనుకోండి వాళ్ళకి చెప్తాం మీకు ఇంత టైం పడుతుందని. డేట్ ఆఫ్ బర్త్ అంతా చూసుకొని. ఎన్ని నెలలు ఉంటుంది సార్ కోర్సు? ఈ కోర్సు వచ్చేసి ఒక 1 month లో నేను నేర్పగలుగుతా. 1 month లో 3 కోర్సులు నేను నేర్పగలుగుతా. 1 month లో? ఒరే సూపర్. బేసిక్ టచ్ ఉన్న వాళ్ళకి. ఓకే. ఆన్లైన్ లోనా ఆఫ్లైన్ లోనా? ఆన్లైన్ సౌకర్యం ఉంటుంది. ఆఫ్లైన్ సౌకర్యం అంటే ఆఫ్లైన్ ఎక్కడ నేర్పిస్తారండి అని అడుగుతారు. నా ఆఫీస్ ఉందండి అని చెప్పాను. నా ఆఫీస్ ఇన్ని ఇయర్స్ నుండి ఉంది. మీకు 100 మందికి ఒకటే సరే నేను క్లాస్ చెప్పేంత ఆఫీస్ నాకు ఉంది. సార్ మన స్టూడియోలో కూడా మీరు చెప్పుకోవచ్చు హ్యాపీగా. మన స్టూడియోలో అద్భుతమైన టెక్నాలజీ. మీ స్టూడియోలో అయితే 1000 మంది వస్తారండి. అదే అంటున్నా, మన స్టూడియోలో కూడా చెప్పుకోవచ్చు మీరు, ఎందుకంటే మీ విద్వత్ అద్భుతం కాబట్టి. సూపర్ గురుగారు, వండర్ఫుల్. 2026ను ఒక కొత్త మంచి వార్తతో ప్రారంభించాం మనం. సో న్యూమరో, వాస్తు, ఆస్ట్రాలజీ క్లాసెస్ చెప్పబోతున్నారు గురుగారు. జనవరి 10వ తేదీ నుంచి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించి ఇంకా దీనిలో ఏమేమి కోర్సులు ఉంటాయి, ఎవరు అర్హులు, ఎట్లా ఉండాలి, ఇక్కడికి రావాలా, ఆన్లైన్లో ఎలా దొరుకుతుంది, ఇలాంటి పూర్తి వివరాలతో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో కొలుగురు 24/7 ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా కనబడుతుంది. ఆ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. సో డోంట్ మిస్. అంతే కదా గురుగారు? అంతే అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచిది. సో మీకు 2026 మీకు కూడా బాగా కలిసి రావాలి. మీరు సుప్రసిద్ధ జ్యోతిష్యులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు. మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా మా కష్టంతో మేము ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా గురుగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేక్షక దేవుళ్ళకు కూడా 2026 హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.